మేము కుమారి వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అని చెప్పి దీనికి ముందు పెట్టిన షార్ట్ వీడియోలో అయితే చెప్పా కదా. అయితే మేము వెళ్ళేసరికి బియ్యం మరబట్టించి ఉంచమంటే తనేమో అంతే ఉంచింది. ఇప్పుడు ఇవన్నీ మరబట్టించి ఇంకా పిండి వంటలు అయితే స్టార్ట్ చేయాలి. చక్రాలు చేద్దామని మా వదినేమో పిండి కలుపుతుంది. అసలు ఆ పిండి నేనే కలుపుదాం అనుకున్నా, కానీ నాకేమో పిండి కలపడం రాదు. ఒకవేళ ట్రై చేద్దామంటే అది మంచిగా వస్తే ఓకే, ఒకవేళ బాగా రాపోయిందంటే ఇంకా మా వదిన చేతిలో నాకు ఉంటుంది. అందుకే రిస్క్ చేయటం ఎందుకులే అని చెప్పి మా వదిన పిండి కలిపేటప్పుడు తనకి ఏమేం కావాలో అవన్నీ అందించే చిన్న చిన్న పనులు చేశాను. అసలు మార్నింగ్ 7:30 కల్లా వెళ్ళాలనుకున్నాము, కానీ మేము వెళ్ళేసరికి 12:30 అయింది. అక్కడికి వెళ్ళి మేము ఆ బియ్యం మరేపించేటప్పటికే 1:30 అయింది. ఇంకేముందిలే ఒకేసారి భోజనం చేసి స్టార్ట్ చేద్దాం అని చెప్పింది మా వదిన. మళ్ళీ మేము తిని స్టార్ట్ చేసేటప్పటికి 2:30 అయింది. అక్కడ కట్లు పొయ్యి వెలిగిస్తుంటే నాకు కొంచెం ఎగ్జైట్ గా అనిపించింది. ఎందుకంటే నేను ఈ కట్లు పొయ్యి వెలిగించి కొన్ని ఇయర్స్ అవుతుంది. నా చిన్నప్పుడైతే మా అమ్మ గ్యాస్ ఉంచుకొని కూడా ఎక్కువ శాతం ఆ కట్లు పొయ్యి మీద అన్నం కూర ఉండేది. సాయంత్రానికి నీళ్లు కూడా కాబెట్టేది. నన్ను కాసేపు ఉండమని చెప్పినా కూడా నేను అసలు ఉండనంటే ఉండనని చెప్పేదాన్ని. అయినా నా పెళ్ళైన కొన్నాళ్ళ వరకు నేను అన్నం కూర ఆ కట్ల పొయ్యి మీద వంటక నాకు తప్పలేదనుకో. పండక్కి ఇలా పప్పులు వండుకొని 7-8 ఇయర్స్ అవుతుంది. ఈసారి ఎందుకో మా చెల్లికి మా వదినకి పండగ వండాలనిపించిందంట. వాళ్ళకి తగ్గట్టు ఇంకా కుమారిని అడిగితే తను కూడా ఓకే అని చెప్పింది. ఇంకా నా సంగతి అయితే నాకు తినేటప్పుడు ఉన్నంత ఇంట్రెస్ట్ వండటానికి రాదు. ఇంకేం చేస్తాం, అందరూ ఓకే అన్నాక నాకు అనక తప్పలేదు. ఓకేమో నేను కూర్చున్న వైపే వస్తుంది. దీన్ని బట్టి నాకు ఒకటి అర్థమైంది, ఈ వంట మొత్తం అయిపోయే లోపు నా మొహం మసిబొగ్గు అయిపోద్దని చెప్పి. పిండి నేను వేస్తాను కానీ నువ్వు తిప్పుమా అంటే మా వదినేమో నీకు రాదులే గానీ నోరు మూసుకొని చెప్పించేయి, వాటిని తిప్పు చాలే గాని అని చెప్పింది. నాకు అప్పుడు అనిపించింది మన టాలెంట్ ని బయట వాళ్ళు కాదు ఇంట్లో వాళ్ళే తొక్కేస్తారని చెప్పి. మా చెల్లి అయితే అసలు ఎందుకు వచ్చిందో కూడా తెలియట్లేదు. వచ్చిన దగ్గర నుంచి జామకాయలు అంటది, ఉసిరికాయలు అంటది. నేను ఇక్కడ ఇంత కష్టపడుతుంటే కుమారి మా చెల్లి ఇద్దరు కలిసి అక్కడ జామకాయలు ఉసిరికాయలు కోసుకొని తినే పనిలో ఉన్నారు. అక్కడ వాటిని అంత మంచిగా తీస్తుంటే కనీసం నీకు తీయటం కూడా రావట్లేదని చెప్పి మా వదిన గొనగటం స్టార్ట్ చేసింది. వాళ్ళేమో తప్పించుకొని తిరుగుతుంటే వాళ్ళని ఏమంటలేదు, కానీ పని చేసే నన్ను అంటుంది. మంచికి రోజులు లేవా, పిండి నేను వేస్తానంటే మా వదిన నాకు ఇవ్వట్లేదు అని చెప్పి తను అడిగాను. నువ్వు ఒకసారి ఇస్తావా, లేకపోతే వాళ్ళు తప్పించుకున్నట్టు నేను కూడా పక్కకి వెళ్ళిపోమంటావా అని చెప్పి. ఇంకేం చేస్తారు పాపం, మా వదిన ఇవ్వక తప్పలేదు. అప్పుడు బయటపడింది నా టాలెంట్. రెండోసారి నేను వాళ్ళని అడగకుండా వాళ్ళు నాకు చెప్పకుండా ఇంకా మా చెల్లి ఏమో ఉసిరికాయలు కోసుకొచ్చుకుని మరి వీడియో తీసుకుంటూ ఆంబోతులా తింటుంది. తెలియని వాళ్ళు ఎవరైనా మా చెల్లి అలా ఉసిరికాయలు తింటాం చూస్తే ప్రెగ్నెంట్ అనుకుంటారేమో. మా చెల్లి చిన్నప్పటి నుంచి ఉసిరికాయలు, మామిడికాయలు, ఇంకా వాక్కాయలు ఇవన్నీ ఉప్పు కారాలు నంచుకొని వాటిని ఆస్వాదిస్తూ తింటుంది. చక్రాలు చేయడం అయిపోగానే చక్కలు కూడా స్టార్ట్ చేసాము. మేము చేసే వంట పూర్తి అవ్వకముందే సూర్యుడు వెళ్ళిపోయి చంద్రుడు కూడా వచ్చేసాడు. అందరూ సైలెంట్ గా ఉన్నారు. బోర్ కొడుతుంది, ఏదో మాట్లాడిద్దాం అని చెప్పి నేను చక్కలు అందులో వేసేటప్పుడు ఆయిల్ చేతికి అంటుకున్నట్టుగా యాక్టింగ్ చేద్దాం అనుకున్నాను. కానీ మా వదిన నాకన్నా తెలివి కలదుగా నేనేం చేస్తున్నాను, నాకన్నా తను నన్ను ఎక్కువగా గమనిస్తా ఉంది. సో ప్లాన్ మొత్తం వేస్ట్ అయిపోయింది. పిండి వంటలేమో గానీ నాకు అలవాట్లు అయిపోయేసరికి దెబ్బ కొల్లినొప్పులు కూడా వచ్చాయి. ఇక చెక్కలు చేయటం అయిపోగానే అరిసెలు చేయటం కూడా స్టార్ట్ చేసాము. ఈ చెక్కలు చక్రాల కంటే లేట్ అయింది కానీ అరిసెలదే ఉంది, తొందరగానే అయిపోయిద్దిలే అనుకున్నాను. కానీ మేము ఆ పాకం బట్టి అరిసెలు చేసేటప్పటికి తెల్లగా తెల్లారిపోయింది కూడా. అరిసెలు చేసేటప్పుడు కూడా వీడియో దిద్దాం అనుకున్నా, కానీ కుదరలేదు. ఇంకా మొత్తానికి నాకు ఒకటి అర్థమైంది, అందరికన్నా నేనే ఎక్కువ కష్టపడ్డాను. టైం అయితే మార్నింగ్ 5:30 అవుతుంది. కొంతసేపు రిలాక్స్ అయ్యాక ఎవరి పప్పులు వాళ్ళు తీసుకొని ఇంటికైతే వెళ్ళిపోయాము. సర్లే గానీ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, మర్చిపోవద్దు.